హాయ్ ఫ్రెండ్స్, మేము యమునోత్రికి వెళ్తున్నాము. దారిలో చూడండి హాఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ అన్నీ చేసుకుంటూ. ఏం తెప్పిస్తాడవా? ఏం తెప్పిస్తా? ఇది ఉత్తరాఖండ్లో అంటే గవర్నమెంట్ బస్సులు, దీంతోనే లోకల్ వాళ్ళు ట్రావెల్ చేసేది. ఇప్పుడే హాయ్ గైస్, ఇప్పుడే ట్రెక్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వెళ్తున్నాం మేము ట్రెక్కింగ్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే యమునోత్రి కదా, యమునోత్రి స్టార్టింగ్ పాయింట్ ఇదే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుర్రం ఎక్కినాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారో చెప్పలేదు మీరు. తిరుపతి నుంచి వచ్చినామండి. ఎక్కడికి వచ్చినారు? యమునోత్రి వచ్చాము. గుర్రం మీద చాలా బాగుంది. రేణిగుంట నుంచి వచ్చానండి. గంగోత్రి బాగుంది, మంచి ఎక్స్పెన్స్. రెడ్ అండ్ వేడి ఉంటాయి స్వామి నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. యమునోత్రికి బయలుదేరాలా. లేదా బార్కోట్ నుంచి యమునోత్రికి బయలుదేరుతున్నాము. ఇదండి ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ అన్నీ ఉంటాయి. ఇలా ఎక్కువ దారిలో ఐరన్ బ్రిడ్జ్లే ఉంటాయి. ఇంకా చూడండి ఆఫ్ రోడింగ్ మొత్తం. చాలా రోడ్డు చాలా టఫ్గా ఉంటుంది పోయేదాన్ని దారిలో. ఇదండి లోకల్ వాళ్ళు వీళ్ళు పనికి వెళ్తున్నారు. అప్పుడే చోట ఆగితే మా వాళ్ళు సెల్ఫీలు తీయడం మొదలుపెట్టారు. ఇదో ఉత్తరాఖండ్లోని గొర్రెలు. ఇదండి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆడాడ వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి. ఇలా చెప్పాను కదా బ్రిడ్జ్లు. చూడండి సైక్లింగ్ చేసుకుంటూ మొత్తం చార్ధాం తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఒక లైక్ కొట్టండి. ఇదండి ఫస్ట్ సైట్ ఆఫ్ ఐస్, అది స్నోఫాల్. ఇదండి లోకల్ వాళ్ళు చూడండి వెళ్తున్నారు మొత్తం పనికి. చూడండి వెరీ డేంజర్ రోడ్స్. కింద పడినామా ఒక ముక్క మిగలదు ఇక్కడ. చూడండి చెప్పాను కదా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ చాలా క్రాస్ చేయాలా. ఇదండి జానకి చెట్టుకి వచ్చాము. జానకి చెట్టు అంటే స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడే హాయ్ గైస్, ఇప్పుడే ట్రెక్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వెళ్తున్నాం మేము ట్రెక్కింగ్కి. చూడండి ఎంతమంది ఆవరావరని ఉన్నారు ఇట్లా గుర్రాల. చాలా మంది వాళ్ళ ప్రోగ్రామ్. మామూలు టీ స్నాక్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా పై బయలుదేరాలా. ఇది ఉత్తరాఖండ్లో అంటే గవర్నమెంట్ బస్సులు, దీంతోనే లోకల్ వాళ్ళు ట్రావెల్ చేసేది. ఏం తెప్పిస్తాడవా? ఏం తెప్పిస్తాడవా? హాయ్ ఫ్రెండ్స్, ఇదే యమునోత్రి కదా, యమునోత్రి స్టార్టింగ్ పాయింట్ ఇదే చూడండి. ఆడ బోర్డు ఉంది చూడండి. ఇంకా బయలుదేరుతున్నాము. మా వాళ్ళంతా రెడీ అయిపోయినారు. ఇక్కడ నుంచి గుర్రాలు పట్టుకుని పైకి వెళ్ళాలా. గుర్రాలు పరిగెత్తున్నాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుర్రం ఎక్కినాం. 1000 రూపాయలు తీసుకున్నాడు. రాను 8 కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్లు మొత్తం ట్రెక్ అంతా. ఇంకా పోను ఉంటుందంట కడాయి. 5.5 వచ్చినారు అంతే. ఇది నేనే. ఇక్కడ పాలకి వాళ్ళు, గుర్రాల వాళ్ళు పెట్టు అంటే వీపు మీద మోసుకెళ్తారు కదా, వాళ్ళది చిన్న కష్టం అయితే. చూసుకో
మనం వెళ్ళే దారిలో చాలా జలపాతాలు వస్తాయి. అంటే పైనుంచి యమునోత్రి కిందికి రావడం అదే. ఇక్కడ చూడండి వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు డోలీల వాళ్ళు. వీళ్ళకంతా ఇంకా బేరాలు దొరకలే పాపం. అన్ సీజన్ మేము పోయినప్పుడు లాస్ట్లో ఉన్నది కదా, ఇట్లా చాలా ఐరన్ బిడ్డలు దాటాలా. అందుకే ఎంత షేక్ వచ్చింది చూడండి, ఘోరం ఎంత కష్టపడుతుందో ఎక్కేదానికి. యమునా నది ప్రవహించేది ఇక్కడి నుంచే. ఈ గుర్రం అలసిపోలేదు కానీ నేను ఎక్కువ అలసిపోయినా కింద. ఇది ఎక్కి ఎక్కి కొడుతుంటే నా వల్ల కాల. అది అలసిపోయే కన్నా నేను ఎక్కువ అలసిపోయినాను మొత్తానికి. ఇదండి యమునా నది. మనం దగ్గరికి వచ్చేసాం, చాలా దగ్గరలో ఉన్నాం. అక్కడ కనిపించేది యమునా నది కింద పైనుంచి కిందకి వెళ్తుంది. అదోండి లైట్ కనిపించింది చూడండి, అదో యమునా నది, యమునోత్రి ధామ్. చాలా దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు. అదండి జై యమునమ్మ, జై యమునమ్మ. యమునోత్రి ధామ్ అదే అండి, అక్కడ కనిపించేది రెడ్గా. అక్కడుండే కాటేజెస్ అవి. అయితే అక్కడ ఎవరు నిద్ర చేయరు, మ్యాక్సిమం కింద దిగేస్తారు. 6 కిలోమీటర్ ట్రెక్ కాబట్టి, 6 అంటే 8 కిలోమీటర్ ట్రెక్ మొత్తము. అదండి అలా చూడండి, చాలా దూరం నుంచి డోలీల వాళ్ళు అందరూ వెళ్తున్నారు చూడండి. ఇంక ఇక్కడే స్టాప్ మాకు. ఇక్కడి నుంచి మేము మళ్ళీ నడుచుకుంటా అమ్మవారి కాడికి పోవాలి. ఎట్టుంది బా మీ ఎక్స్పీరియన్స్ గుర్రంలో? చెప్పు, అందరూ ఒకేసారి మాట్లాడదట. ఇప్పుడు చెప్పు. ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ కేదార్నాథ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారో చెప్పలేదు మీరు? తిరుపతి నుంచి వచ్చినామండి. ఎక్కడికి వచ్చినారు? యమునోత్రి వచ్చాము. గుర్రం మీద చాలా బాగుంది. రేణుగుంట నుంచి వచ్చానండి. గంగోత్రి బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. రెడ్ అన్న చెప్పాడు, గుర్రంలో ఎక్కాను. గంగోత్రి హ్యాపీగా వచ్చాను. బాయ్ రెడీ. లేదు అదే నీదే మంచి ఎక్స్పీరియన్స్. చాలా చక్కగా ఉంది. ఈ కొండల్లో ఆహ్లాదంగా చాలా మంచి ఇదిగా ఉంది, బాగుంది. ఎండ అయితే సూపర్ ఉంది కదా. ఎండ కూడా అదే ఉంది, చలి అట్లే ఉంది. చలి వల్ల కొద్దిగా ఎండ కనబడుతుంది అంతే. సరే బాయ్ బాయ్. ఇదండి యమునా నది పైనుంచి కిందికి వస్తుంది చూడండి. ఇలానే చాలా దూరం ప్రవహించి గంగలో కలిసిపోతుంది. హరిద్వార్ మీదుగా వారణాసి వెళ్ళి వారణాసి నుంచి కలిసిపోతుంది. ఇదండి అదే యమునోత్రి ధామ్. అక్కడే లాస్ట్లో ఉంది కదా గోపురం, అక్కడి నుంచి అమ్మవారు కనిపించేది. అదే అమ్మవారి గర్భగుడి. దాన్ని చూడండి ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. పైన మంచు ఏర్పడి ఆ మంచు కరిగి యమునా మాతగా కిందికి ఇచ్చి మనందరినీ చల్లగా చూస్తూ ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే మనిషికి జీవనాధార నీళ్ళే కాబట్టి, నీళ్ళు లేకుంటే ప్రపంచం నడవదు కాబట్టి అందుకే అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడంతా మధ్యలో దారిలో చాలా స్వీట్స్ అంగడి ఉన్నాయి. ఇక్కడ స్వీట్స్ ఎక్కువ తినేటట్టున్నారు చూడండి, అంతా స్వీట్స్ అంగడి ఎక్కువ. మనకి చిన్న చిన్న స్నాక్స్ అయితే దొరుకుతాయి పైన, అయితే కాస్ట్లీ ఉంటాయి, తప్పదు వాళ్ళకి. దాంట్లో ప్రసాదం ఇచ్చాడు అతను. ఇదండి గౌరీకుండ. ఇక్కడి నుంచే సంవత్సరంలో 365 రోజులు ఎంత వర్షం ఉన్నా, వాడున్నా, చలి ఉన్నా అక్కడ మాత్రం వేడి నీళ్ళు అట్టే ఉంటాయి, పొగ వస్తూనే ఉంటుంది. అమ్మవారి దగ్గరికి పోయి స్నానం కొద్దిగా నీళ్ళు చల్లుకొని మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాను. ఇదండి యమునా నది పైనుంచి ఎలా ప్రవహిస్తాను చూడండి. అక్కడే గౌరీకుండు. మా అన్న చూడ ఎందో ఆయన తగ్గేది లేదంటూనే ఉన్నాడు ఆయన. అట్లా పైనుంచి కింద వరకు పోయి చాలా పాయలుగా వచ్చి ఒక చోట కలిసి అమ్మవారు కింది గంగలాగా మారి మనందరికీ ఇదండి గౌరీకుండ. ఇదే నేను చెప్పాను కదా 365 రోజులు వేడి నీళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునేదానికి వెళ్తాము. ఇక్కడ వేడిగా అయితే ఉన్నాయి నీళ్ళు. వేడి అంటే అంత వేడేం కాదు, మోడరేట్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకో ప్లేస్లో పోతే ఇంకా చాలా వేడిగా ఉన్నాయి చూడండి. అందరూ జై యమునమ్మ అంట. అయిపోయి అమ్మవారి గర్భగుడికి వెళ్తున్నాము.
అందులో వీళ్ళంతా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా లోపల గుళ్ళో పూజారి చూడండి పూజలు చేస్తున్నారు. మన ముడుపులు వచ్చి ఇక్కడ కట్టాలా, మన కోరికలు ఏదైనా ఉంటే అమ్మవారికి చెప్పేదానికి ఇక్కడ కడతారు. ముక్కుంటాను చూడు పెద్దామా. రండి లోపలికి వెళ్దాం. ఇదే గర్భగుడి. గర్భగుడిలో మీకు పిక్చర్లో అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. దండి అయిపోయింది. దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మా ముడుపులు మేము కట్టాము. ఇదండి టెంపుల్ ప్రమిసెస్. అదోండి చెక్కతో మొత్తం అమ్మవారి గుడి చెక్కతో ఉంటుంది. జై శ్రీ యమునోత్రి అని రాసి చూడండి. అక్కడే అమ్మవారి గర్భగుడి మొత్తం టెంపుల్ ప్రమిసెస్. ఇలా ఇంకా పక్కన పూజారులు ముడుపులు కడతా ఎవరెవరి కోరికలు ఏంటో అన్నీ తీరుస్తున్నారు వాళ్ళు అమ్మవారికి చెప్పేదానికి. ముడుపులు కడతా ఇదండి గౌరీకొండ పైనుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని రండి తప్పకుండా. ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదండి అంతా దర్శనం అయిపోయింది. ఇంకా తిరిగి వెళ్తున్నా. మధ్యలో ఈ రుద్రాక్ష అమ్మే వాళ్ళు కనిపించినారు. అక్కడే ఫ్రెష్గా రుద్రాక్ష చేస్తారంట. మామూలు ఎక్స్పీరియన్స్ చెప్తారు. బార్కోట్కి వెళ్తున్నాం. అందరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగుంది. ట్రెక్కింగ్ చాలా కష్టము. ఫస్ట్ ప్రీ ప్లాన్ గా చేసుకోండి. చేసుకొని అందరూ ప్లాన్ చేసుకొస్తే చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను పోయినా గుర్రం ఎక్కాలి చెప్పండి. గుర్రాన్ని మీరు దర్శనం ముగించుకొని తిరిగి మా బార్కోట్కి వెళ్తున్నాం. బార్కోట్లో మాకు రూమ్ ఇచ్చారు కదా, నైట్ స్టే ఆడే చేసాం. ఈరోజు కూడా స్టే ఆడే. రేపు మార్నింగ్ మేము ఉత్తరకాశీ వెళ్ళాలా. ఉత్తరకాశీ నుంచి మళ్ళీ గంగోత్రి ఉంది నెక్స్ట్ ట్రిప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. మీ మరీ వీడియోస్ మొత్తం చార్ధామ్ వీడియోస్ మొత్తం వస్తాయి మళ్ళీ మీకు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో యమునోత్రిలో కలుసుకుంటాం. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి యాత్ర. బాయ్ బాయ్. నీ ఎక్స్ప్లోర్ లైఫ్ YPMR మీ ప్రణీల్ మోహన్ రెడ్డి ఏటూరి.